యా ఎలా స్టార్ట్ చేయాలో నాకే అర్థం కావట్లేదు అనమాట. ఫీజులు ఎగిరిపోయినాయి. నా అయితే ఫీజులు నిజంగా ఎగిరిపోయాయి. కొద్దిసేపు ఇది అఫీషియల్ లుక్కా కాదా అని చెప్పి ఆలోచించిన. వాళ్ళెమ్మటే తేరుకొని కళ్ళు తుడుచుకొని అంటే నిద్రలేసిన అనుకోండి. అప్పుడే సన్ పిక్చర్ ఓపెన్ చేసి చూసిన మళ్ళీ ఇదే లుక్. ఇక ఏం మాట్లాడాలనేటటువంటిది కొద్దిసేపు అర్థం కాల. నిజంగా ఫీజులు అయితే ఎగిరిపోయినాయి. ఎలాంటి లుక్ నెవర్ ఎక్స్పెక్ట్, ఎలాంటి టైటిల్ అసలు ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. కెరియర్ పీక్స్లో ఉంది అంటే 1800 కోట్లు కొట్టి పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యి ఐకాన్ స్టార్గా గుర్తింపు తెచ్చుకొని నేషనల్ అవార్డుని ఎలా తెచ్చుకున్నటువంటి హీరో ఫస్ట్ లుక్ ఎలా వస్తుంది అని చెప్పి ఎవడైనా ఎక్స్పెక్ట్ చేశారా? నేనైతే అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. నా దెమ్మైతే తిరిగింది, సీరియస్లీ దెమ్మైతే తిరిగింది. ఎలాంటి లుక్ అట్లీ వదులుతుందని, ఎలాంటి క్యారెక్టర్లో మన అల్లు అర్జున్ అన్న చేస్తాడు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు. అన్న డిసైడ్ అయ్యిండు. దేంతో అయితే నన్ను ట్రోల్ చేశారో దాంతోనే బాక్స్ ఆఫీస్ని మింగుతా అనేటటువంటిది అన్న అయితే గట్టిగా ట్రోల్ అయ్యిండు. నిన్న ప్రీ లుక్ వదలగానే చెయ్యి లుక్ వదలగానే ఎన్ని పోస్టర్స్ ఈ విధంగా నక్కకు పెట్టి, ఈ విధంగా వేరే వేరే జంతువులకు పెట్టి ఎలానే ఉంటాడు అని చెప్పి అన్నారు. కానీ ఫ్యాన్స్ డిఫైన్ చేశారు, అలా ఉండదు, ఇదేదో పెద్ద పోర్షన్ అని అన్నారు. కానీ అన్న ఈ లుక్ రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్కడికైతే ఫీజులు ఎగిరిపోయాయి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నా పరిస్థితి అంతే ఉంది. కొద్దిసేపు తేరుకొని తర్వాత ఈ లుక్ చూసి ఈ లుక్ గురించి డీటెయిల్ అడిగి నేనైతే వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చేసా. క్లారిటీగా చెప్తా ఎలాంటి లుక్ వదలడానికి గల కారణం ఏంది, అల్లు అర్జున్ అన్న క్యారెక్టర్ ఏంది, వీటన్నిటిని ఈరోజు ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఫస్ట్ టైటిల్ని బ్రేక్ డౌన్ చేద్దాం. మనం టైటిల్ వచ్చేసి రాఖా, ఆర్యఏ కేయ. ఫాంట్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా పెట్టారు. మనం ఆర్యన్ అనుకున్నాం, అయాన్ అనుకున్నాం, లయన్ అనుకున్నాం, లెగిసీ అనుకున్నాం. నేను అనుకున్నలేండి కాదంటలా మ్యాక్సిమం ఇవే పెడతాడు అని చెప్పి అనుకున్నా. కానీ మన ఊహలకు అతీతంగా రాఖా అనేటటువంటి టైటిల్ అయితే పెట్టాడు. రాఖా అంటే అర్థం ఏందిరా అంటే ఇది చూసుకున్నట్లయితే సంస్కృత పదం అనమాట. అంటే మన మైథాలజీ నుండి ఫ్రిక్షనల్స్ నుండి తీసుకున్నటువంటి పదం రాఖా అనేటటువంటి పదం. దీని అర్థం చూసుకున్నట్లయితే చంద్రుడు పూర్తిగా కనిపించే రోజు. అంటే ఇప్పుడు ఫుల్ మూన్ కనపడుతుంది కదా మనకి, ఎప్పుడైనా సరే హాఫ్ మూన్ కనపడుద్ది, కానీ ఫుల్ మూన్ కనపడడానికి ఒక రోజు ఉంటుంది. ఆ రోజునే రాఖా అంటారు. ఇంకా ఇది అమ్మాయిలకు పెట్టేటటువంటి పేరు కూడా అనమాట. అమ్మాయిలు చాలామందికి అయితే ఈ పేరు అయితే పెడతాడు. పౌర్ణమి చంద్రుడు లాంటి అందమైనది, ప్రకాశవంతమైనది అని అర్థం. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఆ అమ్మాయి ఇంద్ర అంత అందంగా ఉంది అనేటటువంటి అర్థాలు వస్తాయి అన్నమాట. ఎంత అందం, చందమామతో పోల్చటం, ఆ చంద్రుడితో పోల్చటం, ఆ వెన్నెలతో పోల్చటం లాంటి అర్థాలు వస్తాయి అన్నమాట. సో అందమైనది, ఒక్క ముక్కలో చెప్పాలంటే అందమైనది అనేటటువంటి టైటిల్ పెట్టి ఎలాంటి లుక్కులు రిలీజ్ చేయడం అయితే నేనైతే అసలుగా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అల్లు అర్జున్ అన్న కళ్ళు, ఆ కళ్ళని చూస్తుంటేనే నిజంగా భయం అవుతుంది. సేమ్ పుష్పనే, కాకపోతే పుష్పలో చూసుకున్నట్లయితే అన్న తగ్గేదేలే అన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 కళ్ళు చూపిస్తాడు, గోర్లు అనమాట. ఇది సింహపు అవతారమా కాదా అని అంటే ఖచ్చితంగా ఇది సింహపు అవతారమే, దాంట్లో డౌటే లేదు. లేదా రాక్షసుడి అవతారం. అంటే మనోడు చాలా అందంగా ఉండవచ్చు, ఆ తర్వాత అందహీనంగా మారిపోయి ఉండొచ్చు. అందహీనంగా మారిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు నిజంగా ఐ మూవీలో మన నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా విక్రమ్ వేసిండు కదా, అప్పుడు ఆయన వేసిండు ఆ విధమైనటువంటి క్యారెక్టర్, ఆ విధమైనటువంటి రోల్. ఆ తర్వాత అంత డేర్ ఎవడు చేయలే, ఏ హీరో చేయలేదు, ఏ డైరెక్టర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు దానికి పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో వర్ణనాయుతం, నెక్స్ట్ లెవెల్ కష్టమైతే దానికైతే వాళ్ళు పడ్డారు. కానీ కట్ చేస్తే దానికి రిజల్ట్ అయితే అంతలా రాలేదు. అందుకే ఆ చూడడానికి బాగుంటుంది, ఆ మృగం క్యారెక్టర్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఆ తర్వాత ఎవరు కూడా ఆ క్యారెక్టర్ వేయడానికి డేర్ చేయలేదు, ఎవరు కూడా ఆ క్యారెక్టర్ చేపించడానికి ముందుకైతే రాలేదనమాట. కానీ మన అట్టి అల్లు అర్జున్ ఎవడు ది గ్రేట్ శంకర్ వల్ల కాల, ది గ్రేట్ విక్రమ్ వల్ల, కానీ మేము చేసి చూపిస్తాం రా ఉంగాస్ అనేటటువంటి బలుపుతో అయితే దీన్ని రిలీజ్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఒకసారి మొత్తం క్లీన్ అనమాట, లైక్ జుట్టు ఏం లేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ అన్నకు ఉన్నటువంటి అందమే జుట్టు. అంటే హెయిర్ స్టైల్ మామూలుగా ఉంటుంది అనమాట, ఎట్టంటడు దువ్వుతుడు, ఒక రేంజ్ మధ్యపాపిడి తీసిన, పుష్పాలు జుట్టు పెంచిన, గడ్డం పెంచిన, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ కనపడుతుడు. ఇక అలాంటిది జుట్టు లేకుండా ఎలా చూపిస్తావు అనేటటువంటి ఫీల్ అయితే నాకు ఫస్ట్ వచ్చిందనమాట. అండ్ చూసుకున్నట్లయితే మొత్తం చర్మం కూడా ముడతబడి ఉంది ఫ్రెండ్స్, మొత్తం మాసిపోయి ముడతబడి ఉంది. అంటే ముసలి క్యారెక్టర్ అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఓల్డ్ మ్యాన్
అంటే ఒక ముసలోలాగా అల్లు అర్జున్ అన్న దీంట్లో కనబడతానని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలి అని అంటే జుట్టు చూడండి, మొత్తం కూడా అమిసిపోయింది అనమాట, తెల్లగా అయిపోయింది, జుట్టు అంతా కూడా తెల్లగా అయిపోయింది. సో ఎవరో అన్నని ఈ విధంగా చేశారు అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఎలా అంటే అల్లు అర్జున్ అన్న ఎదుగుతుండానో, అల్లు అర్జున్ అన్న ఏదో చేస్తున్నానో, తనకి పాయిజన్ లాంటిది ఎక్కించి, లేదా తనకి అరుదైనటువంటి ఒక జంతువుతో కల్పించి, లేదా అరుదైనటువంటి ఒక వ్యాధిని తెప్పించి ఈ విధంగా అన్నయ్యనైతే మార్చేస్తారు అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. సో ఇదేదో ఐ మూవీ లాగా ఉంది కదా బ్రో, ఐ మూవీలో కూడా అంతే కదా. అన్న చూసుకున్నట్లయితే ఫస్ట్ చాలా అంటే చాలా ఎదుగుతుడు, యాడ్స్లో చాలా అంటే చాలా సక్సెస్ అవుతాడు. అది చూసి వారవలాగా చాలామంది తనకు ఒక ఐ ఇన్ఫ్లుయెన్స్ వైరస్ అని చెప్పి ఎక్కిరిస్తారు. ఆ తర్వాత ఆ విధంగా మారిపోతాడు. అలా అందులో మారిపోయేది ఏంది, బక్కగా మారిపోతాడు, మొత్తం పుండ్లు వచ్చి గూనోల్లాగా మారిపోతాడు అనమాట. కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఒక రాక్షసుల్లాగా మారుతాడు. అంటే ఇది ఇంజెక్ట్ చేస్తే ఎవడైనా సరే చచ్చిపోతాడు. మొత్తం భయంకరమైనటువంటి రోగం వచ్చి ముసలోల్లాగా మారి, మొత్తం ఒంటి నిండా జుట్టు వచ్చి, భయంకరమైనటువంటి గోరులు వచ్చి, పళ్ళు మారిపోయి, కళ్ళు మారిపోయి, ఒళ్ళు మారిపోయి, అస్తవస్తలు పడి చచ్చిపోతాడు అనమాట ఎవడైనా. కానీ మనోడు మట్టికి ఎదురు నిలబడతాడు, ఆ యొక్క రోగానికి ఎదురు నిలబడతాడు, ఆ యొక్క వ్యాక్సిన్కి ఎదురు నిలబడతాడు, ఆ యొక్క వైరస్కి ఎదురు నిలబడి తన్ను ఇలా మార్చుకుంటాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. మామూలుగానే వేటాడుతాడు బాయ్. పుష్ప సినిమాలో 2 చేతులు 2 కాళ్ళు కట్టేసిన ఆ పళ్ళతోనే ఒక్కొక్కడు పీకెలు తీసి అవతలేస్తాడు, పేగులు తెస్తాడు. నాకైతే ఉచ్చబడిద్ది పుష్ప క్లైమాక్స్ ఫైట్ చూస్తే. ఇక అలాంటిది అట్లీ ఇంత పెద్ద పెద్ద గోర్లు ఇచ్చిండు, ఇంకా నోరు చూపించట్లా. నాకు తెలుసు నోట్లో కూడా ఖచ్చితంగా పళ్ళు ఉంటాయి. ఇంకా బాడీ చూపించట్లా, భయంకరంగా ఉంటుంది బాడీ. ఎలా ఉంటుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికే వీలు లేనంత ఘోరంగా ఉంటుంది. తన బాడీ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తను చూసి సగం మంది భయపడతారు. కొత్త పళ్ళతోనే అంతలా వేటాడిండు పుష్ప క్లైమాక్స్లో. ఇక దీంట్లో ఎంతలా వేటాడుతాడు అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఇది 18+ సినిమా. మీరు దురంధర్లో ఎంత వైలెన్స్ అయితే చూసారో, మార్కో మూవీలో ఎంత వైలెన్స్ అయితే చూసారో, దానికి మించి ఇందులో వైలెన్స్ ఉంటుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇదైతే చిన్న పిల్లగాళ్ళ సినిమా కానే కాదు, అడల్ట్ మూవీ అనమాట. ఆ గోర్లతో పేగులు తీసి మెల్లో వేసుకుంటాడు. సవారీకి దొరుకు బిడ్డ, వారిలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెల్లో వేసి అడుతాం బిడ్డ అనేటటువంటి రేంజ్లో అయితే ఈ లుక్ ఉంది. నిజంగా చూస్తా అంటేనే నాకు భయం ఏందనమాట. ఎప్పుడైనా సరే అల్లు అర్జున్ అన్న దగ్గర నుండి ఫస్ట్ లుక్ వస్తుందంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, ఒక క్యూరియాసిటీ, స్టైల్గా కనపడతాడా, రూత్లెస్గా కనపడతాడా, క్రూయల్గా కనపడతాడా. పోనీ మన అంటే లైక్ మీరు చూసారనమాట, అంతకుముందు గంగోత్రిలో చూసుకున్నట్లయితే లేడీ వేషం వేసింది అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. మళ్ళీ గుద్దల పగరుతో మళ్ళీ లేడీ డ్రెస్ వేసుకొని జాతరలో అందరికీ కూడా గూస్మంస్ తెప్పించిండు. ఎక్కడైతే ట్రోల్ అయిండో, ఎక్కడైతే నవ్వులు పాలిండో, అక్కడ నుండే క్లాప్స్, అక్కడ నుండే ప్రశంసలు అయితే తనకైతే వచ్చాయి. సో తన హేటర్ చాలామంది, ఇప్పుడు మొన్న ఇంద్ర మూవీ అప్పుడు కూడా నక్క అని ట్రోల్ చేయడం. సో జంతువు అని చెప్పి చాలామంది తను ట్రోల్ చేశారు. అదే రకమైనటువంటి జంతువు గెటప్ వేసుకొని మళ్ళీ రికార్డు బద్దలు కొట్టడానికి వస్తుండ్రు ఐకాన్ బాయ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉండు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇప్పుడే మీరు టీజర్ రిలీజ్ చేసినా, గ్లిమ్స్ రిలీజ్ చేసినా చచ్చిపోతారు. లైక్ ఆ హైప్తో క్యూరియాసిటీ, ఇది ఎక్కడ మామ అని చెప్పి ఊగిపోతారు. అందుకే కంగారు పడమాకండి. ఇప్పుడు ఏమొద్దు, జస్ట్ మీకు ఫస్ట్ హ్యాండ్ రిలీజ్ చేసాం, దాంతో అడ్జస్ట్ కాండి, అలవాటు కాండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇంకో లుక్ను రిలీజ్ చేస్తున్నాం. అల్లు అర్జున్ ఫేస్ మొత్తం చూపించకుండా నార్మల్గా ఒక 2 కళ్ళు చూపించి, ఆ చేతులు చూపించి, తన ఒంటి మీద ఉన్నటువంటి డ్రెస్ చూపించి రిలీజ్ చేస్తున్నాం. వీటితో ఇప్పుడు కొద్దిగా అలవాటు పడండి. ఆ తర్వాత ఫుల్ లుక్ రిలీజ్ చేస్తాం, ఫుల్ టీజర్ రిలీజ్ చేస్తాం. అప్పుడు మీరు ఉంటారా ఓడతారా తర్వాత సంగతి అని చెప్పి అట్లీ అయితే మనకి డైరెక్ట్ వార్నింగ్ పాస్ చేయడం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్యాన్ వాల్లో ఏదో మింగబోతుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అట్లీ జోనరే కాదు ఇది, అల్లు అర్జున్ అన్న జోనరే కాదు ఇది. అల్లు అర్జున్ అన్న కమర్షియల్ సినిమాలు, అట్లీ అన్నీ కూడా మిక్స్డ్ ఫ్రూట్ సినిమాలు. కానీ ఆయన ప్రీవియస్ లుక్లో మీరు ఏ సినిమాలో అయినా సరే ఇలాంటి లుక్ అబ్జర్వ్ చేశారా? నేనైతే చేయలేదనమాట. కానీ ఏదో గట్టిగా ప్లాన్ చేస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ లుక్ ద్వారా, మన సింహం ద్వారా వాటన్నింటి బ్రేక్ డౌన్ చేసి ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ ఐకాన్ బాయ్.